హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఇవ్వాల్సినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి హామీలు చూస్తే భయమేస్తుంది. హామీలైతే ఇచ్చాము, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నెరవేర్చాలంటే భయమేస్తుంది. దిక్క నుంచి స్టార్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి రాష్ట్రం ఏ విధంగా అప్పులు పాలు చేశారు, అధోగతి చేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు. గత నాయకుడు ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని రిట్రీవ్ చేయాలన్నా, దీన్ని బాగు చేయాలన్నా, దీన్ని కడగాలన్నా, సంపద సృష్టించాలన్నా కనీసం 10 నుంచి 15 ఏళ్ళు టైం పడుతుంది. అప్పటి వరకు ఈ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కామెంట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్లు కదా పోయిందని? 5 ఏళ్లు కాదు పోయింది, 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా, 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. లేదు, నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నాను, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్? ఇప్పుడు అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా గుజరాత్ ని పంజాబ్ చేసేవాడు. ఏం సార్ అసలు ఈ కామెంట్లకి వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ యొక్క వివరణ లేకపోతే విశ్లేషణ అంటే ఏం చెప్తారు అసలు? మోసపోవటం మీ వంతు అయితే మోసం చేయటం నా వంతు అని చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన ఎంత మోసగాడో పబ్లిక్కి బాహాటంగానే బరి తెగించి చెప్పేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చినాక, అది ఎప్పుడైనా రానివ్వండి, ఆయన ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు చెప్పి ముఖ్యమంత్రిగా వచ్చినాక ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయి. 99 ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలు తీసుకుంటే 1 కోటి మందికి ఉపాధి కల్పిస్తా, అసలు ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా తయారు చేసేస్తా, ఒక్క పన్నులు కూడా భారం వేయను, అన్నీ ఇంకా తగ్గించేస్తారు ఇట్లా అని కూడా చెప్పాడు. మా 99 నుంచి అధికారంలోకి వచ్చి 2004 దాకా ఆయనే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఏదైతే బషీర్బాగ్ కాల్పులు కూడా మనం చూసాం కదా, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి రైతులు వెళ్ళి నిరసన తెలపడానికి వెళ్తే అక్కడ కాల్చి చంపిని మనం కూడా చూసాం కదా. అప్పుడు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తారంటే తీగల మీద బట్టలాలు వేసుకోవాలని చెప్పి అవహేళన కూడా మనం చూసాం కదా. ఆయన ఇవ్వకపోగా ఇస్తానన్నాళ్ళు కూడా అవహేళన చేసి చూసాం కదా. దాని తర్వాత 2014లో అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి, ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా, ఏదైతే రైతులందరికీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, డ్వాక్రా అక్క చెల్లెముల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, మీకు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తా,
సో ఇట్లాంటి హామీలు 650 హామీలు ఇచ్చాడు కదా. అధికారంలోకి వచ్చి నాకు ఏం చేశాడు? ఏం చేయాల. సో అధికారం దిగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టుకొని దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మద్దతు, ఇదిగో ఈ హామీలన్నిటికని ఇద్దరు కలిసి ఓ ప్రజాగలం అని ఒక మేనిఫెస్టోని పెట్టి ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అనేటటువంటి పథకాలు, ఈ మేనిఫెస్టో పెట్టకముందే ఆయన వాళ్ళ మహానాడులో ఏదో జరిగినప్పుడు మినీ మేనిఫెస్టో, బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి సూపర్ 6 అనేటటువంటి పథకాలు. ఏంటి వాళ్ళు సూపర్ 6లో చెప్పిన పథకాలు? పెన్షన్లు సూపర్ 6లో ఉండవు, అది రెగ్యులర్. అవి కాకుండా సూపర్ 6లో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి నెలకు 1500, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500. అదేవిధంగా ఆడవారందరూ బస్సులోకి ఉచిత ప్రయాణం. 2, 3 20 లక్షల ఉద్యోగాల కల్పన, లేకుంటే నిరుద్యోగ వృత్తి కింద 3000 ఇచ్చేటట్టు. 4, ఏదైతే అది అమ్మమందనం కింద చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి 15,000 అకౌంట్లో. దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఆరోది వచ్చేటప్పటికి ఏదైతే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాం అన్నదాత సుఖీభవ. ఈ 6 సూపర్ 6 హామీలు. దీంతో పాటు అనేక హామీలు. ఇది ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆటో అన్నలకి 10,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నేను 15,000 ఇస్తా. మత్స్యకార భరోసా జగన్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. సో ఇట్లా అనేక రకాల జర్నలిస్టులకు కానీ అన్ని రంగాల వరకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను. మీ దగ్గర ఎందుకుంటే డబ్బులు? మా దగ్గర కదా, వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట. అదే గవర్నమెంట్ దగ్గరే చెప్పేది. గవర్నమెంట్ లో ఉంటాయి కానీ డబ్బులు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారా? ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లో డబ్బులు లేవు, సో నేను ఇప్పుడు చేయలేను. ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది ఇక్కడ. బాధపడి మీ రైతుల మీరే బాధపడండి, అక్క చెల్లెమ్మల ఆ బాధ ఏదో మీరే పడండి, నేను ఎందుకు పడతాను, నేను ఇవ్వనని చెప్పి తెగేసి చెప్తున్నాడు. ఎంత బరి తెగించినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ చూడం. ఓ ముఖ్యమంత్రి బరి తెగించి నేను మీకేం చేయను, రైతులు నేనేం చేయను, అక్క చెల్లెమ్మలు నేనేం చేయను, విద్యార్థులు నేను మీకు ఎవరికి చెప్పాడు? బరి తెగించి తెగించి ఎవరికి చెప్పారు? డైరెక్ట్ గా మీడియా సమావేశంలో చెప్పాడు కదా. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ లో ఓపెన్ గా నేను చెయ్యను, చేయలేను, మీరు ఊరికి నా మీద ఫీలింగ్స్ పెట్టుకోమాకండి, ప్రతి నెల నేను ఇవన్నీ చెయ్యాలి అంటే టైం పడుతుంది అని చెప్పారు కానీ నేను ఇవన్నీ చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు. 2047 టైం అంటే అవును. మరి మీరు గతంలో మీకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కదా. ఎవరు చెప్పారు? ఆయన చెప్తున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుడే చెప్పడానికి? ఆ ఆర్థిక విధ్వంసం ఏం చేసామా? మీరు చేశారు కాబట్టి దాన్ని ఇప్పుడు చేయాలంటే అమలు చేయాలంటే కుదరదనే మాటలు చెప్తున్నారు. ఏదో చెప్పలేనప్పుడు మంగళవారం కబుర్లు చెప్పొద్దని చెప్పండి ముఖ్యమంత్రి గారికి. ఏదో చేయలేనాడు మంగళవారం సామెతలు చెబుతూ ఉంటాడు. మంగళవారం కబుర్లు చెప్పొద్దనండి. మేము ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా, మేము ఉన్నప్పుడు ఆర్థిక ప్రగతి జరిగిందా, లెక్కలు చెప్తా. దమ్ముంటే ఈ ముఖ్యమంత్రిని మీ వాళ్ళని ఎవరన్నా బహిరంగ చర్చకు పిలువు, ఎందుకంటే నువ్వు రావు కాబట్టి. మీ వాళ్ళని ఎవరన్నా దమ్ముంటే ఈ లెక్కలో వాస్తవాలు ఉన్నాయా లేదా, ఎస్ బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూలధన వ్యయం కింద సంవత్సరానికి 13,860 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15,632 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మూలధన వ్యయం మేము ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందా, ఆర్థిక ప్రగతి జరిగినట్టు అర్థమా? అదేవిధంగా చంద్రబాబు గారి పాలనలో సామాజిక రంగంలో సోషల్ సర్వీసెస్ సంబంధించి మూలధన వ్యయం కేవలం 2,437 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5,224 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో లెక్కలు తెలియట్లేదా? తలసరి ఆదాయం ఆయన ఉన్నప్పుడు 60,000 పెరిగితే మేము ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న 88,000 పెరిగింది. జాతీయ సగటు కంటే ఎక్కువ అయ్యాం మనం. మరి ఎవరి హయాంలో విధ్వంసం జరిగినట్టు? అప్పులు మీకంటే మేము తక్కువ తీసుకొని వచ్చాం. మీరున్నప్పుడు తీసుకొచ్చినటువంటి అప్పుల వృద్ధి రేటు ఏదైతే టోటల్ 22.63% అయితే మేము ఉన్నప్పుడు 13.57%. మొత్తం అంతకుముందు 1,40,717 కోట్ల అప్పు ఉంటే తర్వాత 2014-19 మధ్య మీరు దిగిపోయే సమయానికి అది 3,90,247 కోట్లు అయితే అది 7,21,000 కోట్లకి అయింది ఫైనల్గా వచ్చేటప్పటికి. మరి ఎవరి హయాంలో విధ్వంసం జరిగినట్టు? మేము అప్పులు తీసుకొని వచ్చి మీరు చేసినటువంటి ఏదైతే ఆ అప్పులకి అంతకుముందు ప్రభుత్వం వచ్చిన అప్పులకి అసలు వడ్డీ కడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా స్కూల్ అభివృద్ధి ఇవన్నీ మేము చేసుకుంటూ వచ్చాం మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఏం చేశారో చెప్పండి. ఏం చేయకపోతేనే వాళ్ళు ఏం చేయలేదు, మొత్తం అంతా అధోగతి పాలైపోయిందని చెప్పి వారానికి 2-3 ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే మీరు ఇన్ని చేసుకున్న వాళ్ళు మరి మీరు ఎందుకు జనానికి చెప్పుకోలేకపోయారు? మరి చెప్పాను సార్, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పాను కదా, మంచి
చెప్పులేసుకొని బయటకు వచ్చేలోపు చెడు ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు, మనం మంచి చేసిన వాళ్ళు ఒక పక్క ఉన్నారు, చెడు చేసిన వాళ్ళు ఎంత గుంపు రాబందుల గుంపులాగా ఒక పక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి సమర్థుడు, ఒక నిజాయితీపరుడు, ఒక అభివృద్ధి సంక్షేమంలో ఏదైతే ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ధీరుడిని ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబందులు గుంపే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాబందులు కూడా వేసుకొని వచ్చి మొత్తం ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక ముద్ర వేసి వీళ్ళ వల్ల కాకపోతే ఈవీఎం లాంటివి కూడా మేనేజ్ చేసి దించారు. దించడానికి ఏమైంది? ఇప్పుడు ప్రజలకి ఆ దొంగలు ఎన్నాళ్ళు ఉంటుంది, వాటాల దగ్గర కొట్టుకుంటారు కదా ఖచ్చితంగా. దొంగ ఎక్కడైనా సమర్థవంతంగా పరిపాలించగలుగుతాడా? అదే చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు, నేను దొంగ నా వల్ల కాదు, నాశనం అయిపోయింది. ఏం నాశనం అయింది సార్? ఎక్కడన్నా ఒక చిన్న లాజిక్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రం దివాలా తీసింది, మేము అడుక్కు తింటున్నామని ఎవడన్నా చెబుతాడా? బుద్ధి లేని ముఖ్యమంత్రి తప్ప. బుద్ధి జ్ఞానం ఉన్నాడు అయితే నా రాష్ట్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందా అని చెప్పుకుంటారు ఎక్కడన్నా. నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అడుక్కు తింది, నాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను అడుక్కు తింటున్నా అని ఎవడన్నా చెబుతాడా? అడుక్కు తినేవాడు కూడా చెప్పండి నిజంగా. కానీ ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయి కంపెనీలు, ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడులు? సో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. లేచింది నుంచి ఇదే మాట. 14 లక్షల కోట్లు అని చెప్పి గాలి మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు అప్పు దాంట్లో సగమే కదా ఉంది. మరి ఎందుకు మీరు పథకాలను అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇస్తానన్నటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఒకటి కూడా అంటే మీకు ప్రజలకు చేయాలని లేదు, మీకు దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం, ఇదే మీకు తెలిసింది. సో అందుకనే అడ్డగోలుగా కాంట్రాక్టులకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తారు. సో ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అదేమంటే మీ బాధలు మీరు పడండి. ఏ ముఖ్యమంత్రి అయినా రైతులు మీ బాధలు మీరు పడండి, విద్యార్థులు మీ బాధలు మీరు పడండి, మహిళలు మీ సాగు మీరు సావండి అని ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారు? ఫస్ట్ టైం ఎట్టాంటి ముఖ్యమంత్రి అంటే ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని నాకు తెలిసి దేశంలో ఎక్కడ చూడం. 78 ఏళ్ళ ఆయన స్వాతంత్రం వచ్చి ప్రజల్ని మీ బాధలు మీరు పడండి, నేను ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు ముఖ్యమంత్రి. ఓపెన్ స్టేట్మెంట్ బరితెగించేస్తున్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలి? అందుకని అంది ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబు గ్యారంటీ మీ భవిష్యత్తుకు లేదు వారంటీ, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం గ్యారంటీ అంటున్నాడు. ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం గ్యారంటీ అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో సార్ చూడండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ చేస్తాము అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం కూడా అదే ఫైల్ మీద చేశారు. కానీ 8 నెలల టైం గడుస్తున్నావు, ఇప్పటికీ అతిగతి లేదు, ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పి నిన్న రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సీ అభ్యర్థులు. సరే వీళ్ళు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం జనవరి 1వ తారీఖు అని చెప్పి లోకేష్ ప్రామిస్ చేశాడు. రాసి పెట్టుకోండి, రేపు జనవరి 2025కే ఇస్తామన్నాడు. జనవరి కూడా అయిపోతుంది, 2 రోజులు పోతే జనవరి అయిపోతుంది. కానీ జాబ్ నోటిఫికేషన్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదట నేను మెగా డిఎస్సీ మీద సంతకం పెడతా అన్నాడు. అది మెగా డిఎస్సీ కాదు. ఫస్ట్ పాయింట్, ఎందుకు మెగా డిఎస్సీ కాదన్నా అంటే 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళే చెప్పారు. కానీ వీళ్ళు సంతకం పెట్టింది 16,000 పోస్టులకు సంబంధించి సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టారు కానీ 8 నెలలైనా నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు మెగా డిఎస్సీ అన్నదే ఫస్ట్ తప్పు, అది మినీ డిఎస్సీ. ఎందుకంటే ఆ 16,000 పోస్టులు 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ మీరు రద్దు చేశారు. చేసి 6,000 కూడా కలిపి మొత్తం 16,000కి ఇచ్చారు. అంటే అదనంగా 10,000కి మీరు ఏది నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, సంతకం పెట్టారు 16,000కి ఇస్తున్నామని. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి. 8 నెలలుగా విద్యార్థులు ఈ రోజు వస్తా రేపు వస్తా నోటిఫికేషన్ అని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు ఎక్కితే నిరసన తెలియజేస్తా మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అని రోడ్డు ఎక్కితే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? మీరిచ్చిన సంతకమే కదా, అంటే మీ సంతకానికి విలువ లేదని మీరే చెబుతున్నారు. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడికి విలువ లేదు, ఇంక సంతకానికి విలువ ఏముంటుంది? నమ్మిన వాళ్ళు మోసపోతారు తప్ప. ఆయనకు మోసం చేయడం రెగ్యులర్గా అలవాటే సార్, కానీ మనం మోసపోకూడదు కదా రెగ్యులర్గా అంటున్నా నేను. ఓకే, ఇప్పుడు దొంగని తెలిసినాక దొంగ మారానని ఒకసారి చెప్తే మారాడో లేదో టెస్ట్ చేయొచ్చు ఒకసారి, మళ్ళీ టెస్ట్ చేసిన రెండోసారి కూడా మారకుండా మళ్ళీ దొంగతనం చేస్తే మళ్ళీ పోన్లేని మళ్ళీ టెస్ట్ చేస్తే మూడోసారి కూడా దొంగతనం అలానే చేస్తుంటే మళ్ళీ 4వసారి కూడా అలానే చేస్తుంటే ఇంకే మనుషులు ఇంకా నమ్మినాడు తప్పు కదా అంటున్నారు వాళ్ళు.
చంద్రబాబు నాయుడు ఎప్పుడు మోసగాడనయ్యా, నమ్మిన ప్రజలు తప్పు అని ఈరోజు బహిరంగంగా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలు నమ్ముతూనే ఉన్నారు కదా, మరి నమ్మారు కాబట్టి మంచి చేస్తారని. వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాడా, ఏ రోజన్నా చెప్పిన పని చేశాడా? చంద్రబాబు నాయుడు అంటేనే చెప్పింది ఏది చేయడానికి కదా, చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడు వెన్నుపోటుదారుడని కదా. మరి నమ్మిన ప్రజలు కదా తప్పంటున్నారు వాళ్ళు. అది మీకా రాష్ట్ర ప్రజలకా? రాష్ట్ర ప్రజలు నమ్మిన ప్రజలు కదా తప్పంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. వాస్తవంగా క్లియర్గా తెలుగుదేశం వాళ్ళే చెబుతుంది, మేము రోజున మేనిఫెస్టో ఇచ్చింది అమలు చేసామా? అంటే మీ తెక్కలతనం కాకపోతే మీరు నమ్మారు, మేము తెలుగుదేశం వాళ్ళు ఎవరో నమ్మం. మేము తెలుగుదేశం వాళ్ళు ఎటు చంద్రబాబు నాయుడు చెప్పింది ఎటు చేయడానికి మాకు తెలుసు, నమ్మిన వాళ్ళు మీ తప్పు, అది చేయమనేది మాకే తెలుసు. కానీ మేము చెప్పగానే మీరు పిచ్చర్లను నమ్ముతున్నారు కదా, తప్పు మీద అంటున్నారు వాళ్ళు. అంటే ఎంత తెగిచ్చారు బాబు, బరి తెగిచ్చేశారు. అంటే ఏదో లేకపోతే ఆశ ఉంటుంది కదా మనిషికి, అరే ఈ 75 ఏళ్ళు వచ్చినాయి చేస్తాడేమో ఈ ముసలితనం అన్న 10 సారి మోసం చేయడు కదా అనుకుంటారు కదా. మళ్ళీ దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి అసలు మధ్యలో నేను పెద్ద వీరుడిని సూర్యుడిని, నేను మొత్తం ఎన్ని అమలు పరుస్తా, ఇది మా ఇద్దరు ప్రభుత్వం కంబైన్డ్ ప్రభుత్వం, నేను ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు అంటున్నాడు కదా. సో నమ్ముతారు కదా, నమ్మినాక ఏం చేసావు? నెత్తిని సెటగొప్పం పెట్టి బయటికి నెట్టేశావు రాష్ట్రం నుంచి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితితో, నిరుద్యోగుల పరిస్థితితో, మహిళలు, రైతాంగం అందరి పరిస్థితి ఈరోజు అదే విధంగా ఉంది. డిఎస్సి సంతకం పెట్టాడు, మెగా డిఎస్సి. మరి 8 నెలలైనా సంతకానికి సంబంధించి నోటిఫికేషన్ ఎందుకు రాలా అంటే నీ సంతకానికి ఎప్పుడు విలువ ఉండదని తెలుసు. అంతకుముందు కూడా రైతు రుణమాఫీ అని సంతకం పెట్టావు, ఇచ్చావా? చేయలేదు కదా. సో ఆయన సంతకాలు పెడతాడు అంతే. ఓకే, చంద్రబాబు నాయుడుకి విలువ లేనప్పుడు చంద్రబాబు నాయుడు సంతకానికి ఏం విలువ ఉంటుంది? సో అది ప్రజలు అర్థం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థులు ఈ రకంగా పోరాటాలు చేస్తూనే ఉండాలి. చేయాల్సిందే. డిఎస్సి నోటిఫికేషన్ రాదు, హౌలాంగా వచ్చినా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎవరో ఒకరితో కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపిస్తాడు. ఉన్నాళ్ళకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు కదా ఎలాగే నేను జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని. మరి కొత్త రిక్రూట్మెంట్ ఎడ్ చేస్తాడు? వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే వాళ్ళ శాలరీలు వాళ్ళకి నెల. సో దీనికి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చేత కూడా కామెంట్ చేయించారా? ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పట్లో అయ్యేది కాదు కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తారు, మంచిగా బైక్స్ రన్నింగ్ చేసుకోండి, సైలెన్సర్లు పీకండి, రేజ్ చేయండి, చొక్కాలు చింపుకోండి, గొడవ చేయండి, కొట్టుకోండి, లేదంటే ఇట్లా బైక్ సైలెన్సర్లు తీసి ఏదైతే బైకులతో స్టంట్లు వేసుకుంటా వెళ్ళి రోడ్డు ప్రమాదాలే చనిపోండి, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ రకంగా కాలక్షేపం చేయండి. ఎంత మనం మనిషిగా మాట్లాడాలి కదా, పదవులు వదిలేద్దాం. ఓ మనిషిగా బైక్ స్టంట్లు అలా చేసేది తప్పురా బాబలా, ఆ సైలెన్సర్లు తీసి అట్లా చేయొద్దు, ప్రమాదాలకు గురవుతారా, డేంజర్ అని చెప్పాల్సిన పొజిషన్లో ఉండి మేము ఇప్పుడు ఎటు ఉద్యోగాలు ఇవ్వటానికి టైం పట్టింది. ఎప్పుడు టైం పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సింగిల్ నోటిఫికేషన్ 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అది బ్రాండ్, అది మగాడి లక్షణం, అది నాయకుడి లక్షణం. ఒక్క నోటిఫికేషన్లో 1,35,000 ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు జీవితంలో 14 ఏళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కదా. ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా మొత్తం ఉద్యోగాలన్నా 1,35,000 ఇచ్చాడు. జగన్ గారు సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాడు. సో ఉద్యోగాల కల్పన మనం చేయగలగాలి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయలేని దగ్గర మనం ప్రైవేట్కి సంబంధించి చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లని ప్రోత్సహించి చేయాలి. మేము ఉన్నప్పుడు ఆ విధంగా చేసాం. లేదు గ్రామాల్లోనే ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వానికి ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి మధ్యలో వాలంటీర్లు అనే వ్యవస్థ 2,50,000 మంది గ్రామాల్లోనే అక్కడే వాళ్ళు సేవ అందించే విధంగా 5,000 రూపాయల గౌరవ వేతనం. కానీ మీరేమంటున్నారు? యువత చొక్కాలు దించుకోండి, చొక్కాలు దించేసి బనియన్లు ఇప్పేసి డ్యాన్సులు వేయండి, బైక్ స్టంటులు చేయండి, సైలెన్సర్ తీసి ఊర్లో గిరాగిరా రౌండ్లు వేయండి. ఊర్లో సైలెన్సర్ తీస్తే ఆ సౌండ్తో ఎంతమందికి ఎన్ని రకాల డేంజర్ బెల్స్ ఉంటాయి సార్. హార్ట్ పేషెంట్స్ ఉంటారు, ఇవన్నీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. అన్నీ తెలిసి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా యువతను చెడగొట్టే కార్యక్రమం అయితే ఎవడన్నా మేము ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. ఈయన ఎన్నికల ముందు చెప్పాడు ఏమని, ఆ సూపర్ 6తో పాటు షణ్ముఖ వ్యూహం ఉంది నాకు. ఆ షణ్ముఖ వ్యూహం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తా. ఏమైంది ఈ సంవత్సరం? అయిపోతుంది, 8 నెలలు అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావు చెప్పు? మరి ఉపాధి కోసం ఇస్తా అన్నావు కదా, ఇవ్వాలా? సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎన్నికల్లోకి రావటం కోసం విద్యార్థుల్ని రెచ్చగొట్టారు, మహిళలకి ఆశ పెట్టారు, మహిళల్ని
రైతన్నకు ఆశ పెట్టారు. సో ఏదైతే ఇక అన్నటువంటి అన్ని వర్గాలని అన్ని కులాలని రెచ్చగొట్టి మేము వస్తే అది చేసేస్తాం, మేము వచ్చేసి ఇది చేసేస్తాం, అసలు ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఓ ప్రచారం చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దొంగల అసలు రూపం ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి కదా. అర్థమైన ఏమన్నా చేయగలుగుతారా అంటే చెప్పాను కదా, బొక్కలు వేస్తాడు చంద్రబాబు నాయుడు. రెడ్ బుక్ అనేటటువంటి ఓ పిచ్చి కుక్క ఉంది అక్కడ. రెడ్ బుక్ అంటేనే పిచ్చి కుక్క, అది కరుస్తూ ఉంటుంది కదా. పిచ్చి కుక్క దగ్గరికి చూసి ఎవడైనా భయపడతాడు కదా, నువ్వైనా భయపడాల్సింది కదా పిచ్చి కుక్కను చూసి. అందుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. సరే, ఒక పక్క రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేదంటే మరో పక్క విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, డీఎస్ అభ్యర్థులు కావచ్చు, పరిస్థితిలో ఉంటే అమరావతి డెవలప్ చేయాలి, రాష్ట్రానికి రాజధాని ఇప్పటి వరకు వేసుకోలేకపోయాము, రాజధాని నిర్మాణం జరగాలి, ముందు రాజధానికి వెళ్ళాలి అంటే మంచి రోడ్లు కావాలి. ఆ రోడ్డు కోసం వస్తున్నటువంటి టెండర్లు చూసుకుంటే కిలోమీటర్కి 53.88 కోట్లట. ప్రధాన రహదారుల నిర్మాణం టెండర్లలో గోల్మాల్ అనేటువంటిది ప్రధాన వార్త. 1 కిలోమీటర్కి 54 అంటే 53.88 కోట్లు అంటే అప్రాక్సిమేట్లీగా 12 లక్షలకు 54 కోట్లు. 1 కిలోమీటర్కి 54 కోట్లతో రోడ్లు వేయాలి అంటే అది ఏందా అంటే ఆ రోడ్డు అంతా ఇదేనా? దేవతల లేకపోతే రాజధాని కదా సార్. అంటే మీరు ఆ మాట అడిగితే దేవతల రాజధాని అండి. ప్రజలుండే రాజధానిలో అయితే అంతంత ఖర్చు అవసరం ఉండదు. అది దేవతలు నడిచే రాజధాని కదా అమరావతి అంటే వాళ్ళ దృష్టిలో. అందుకని కిలోమీటర్కి 53 రూపాయలు అయింది, 55 అయింది, 100 అయినా పెడతారు. అంటే ఇదంతా దోచుకో పంచుకో తినుకో కార్యక్రమంలో భాగం. రోడ్లు వేయటానికి కిలోమీటర్కి 54 కోట్లు ఖర్చు అవుతుంటే ఇక బిల్డింగ్లు వేయాలంటే, పిల్లర్లు వేయాలంటే, పునాదులు వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అమరావతి అనేది అతి పెద్ద స్కామ్. దాంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. ఒకటి అమరావతి అనేది సెలెక్ట్ చేయటం, అదొక పార్ట్ అని కుంభకోణం. దాంట్లో భూముల సేకరణ ఇంకో పార్ట్ కుంభకోణం, అసైన్డ్ భూములు ఇంకో పార్ట్ ఆఫ్ కుంభకోణం. ఆ అమరావతిలో బిల్డింగ్లు కట్టడానికి సంబంధించి ప్లాన్లు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సింగపూర్ కన్సార్టియం అని వాళ్ళని వీళ్ళతో ఒప్పందాలు అనేది ఇంకో కుంభకోణం. అక్కడ తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు చదరపు అడుగుకి 10,000 రూపాయలు. ఇదో పెద్ద కుంభకోణం. ఎందుకంటే అంతంత ఖర్చు పెట్టి కాంట్రాక్టులు దోచే కార్యక్రమమే ఆ రోజు వాళ్ళు చేసింది. మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేసే దాంట్లో జాతీయ రహదారులు 6 లైన్కి అయితే 20 నుంచి 22 కిలోమీటర్లు, కిలోమీటర్కి 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయలు అయింది 1 కిలోమీటర్ వేయడానికి. కానీ వీళ్ళు ఇక్కడ అమరావతిలో 53 కోట్లు అంట కిలోమీటర్కి. అది కూడా 3,100 కోట్లు సంబంధించినటువంటి టెండర్లకు ఇచ్చారు. అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టే కార్యక్రమం. నార్మల్గా 22 రూపాయలు అయిపోయేదాన్ని 22 కోట్లు అయిపోయేదాన్ని 53 కోట్లకు పర్ కిలోమీటర్లు ఇచ్చారని అంటే ఎంత రెట్టింపు దోపిడీ జరుగుతుందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో మరో దోపిడీకి శ్రీకారం చుట్టారు అనుకోవాలి. లేదంటే అంత ఎందుకు అయింది? ఇప్పుడు మామూలు రోడ్డు జనరల్ హైవేలు వేసినప్పుడు ఎంత 22 రూపాయలు అవుతుంటే సేమ్ అదే అవుతుంది కదా ఇక్కడ కూడా. లేదా 22 కోట్లు అయితే సేమ్ 22 కోట్లు, లేదా మా అయితే 1 కోటి రూపాయలు 23 కోట్లకు ఇవ్వాలి. కానీ 53 కోట్లకి దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగా P4 విధానం అది. చంద్రబాబు నాయుడు గారు P4 విధానంలో భాగంగా దోచుకో పంచుకో తినుకో స్కీమ్లో భాగంగా అమరావతిలో 1 కిలోమీటరు రోడ్డు వేయటానికి 53 కోట్ల రూపాయలంట. 1 కిలోమీటర్ రోడ్డు వేయటానికి. మరి దీన్ని దోపిడీ అనకేమంటారు? P4 అంటే ప్రజల సొమ్ముని పబ్లిక్గానే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం. ఓకే, ఈ 4 Pలు అంటే అది ప్రజల సొమ్ముని పబ్లిక్గానే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం. పబ్లిక్ సొమ్ము వాళ్ళ సొంత వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు అంటే పబ్లిక్గానే ప్రభుత్వం దోచిపెట్టేస్తుంది. అదే అమరావతిలో P4 విధానంలో భాగంగా 1 కిలోమీటరు రోడ్డు వేయడానికి 53 కోట్లు. ఎంత కాస్ట్లీ అంటే 22 కోట్లకు అయ్యేదాన్ని 53 కోట్లకి 1 కిలోమీటర్ రోడ్డుకి కాంట్రాక్టుని అట్లా కొన్ని దాదాపు 3,100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, దోపిడీకి కాదేది అనర్హం, దోపిడీలు ఇది ఒక పార్ట్. దోపిడీ చేయాలంటే చూడండి చంద్రబాబు నాయుడు గారి ప్లాను. దోపిడీ చేయటంలో ఎవరన్నా PhD చేయాలి, డబుల్ PhD చేయాలంటే రండి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి విధానం చూస్తే డబుల్ PhD, త్రిబుల్ PhD మీకు ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో అయినా మీరు మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు ఇక్కడ వచ్చి నేర్చుకుంటే. దానిలో భాగమే అమరావతి రోడ్డుకు సంబంధించినటువంటి అంశం.
సో అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా ఉంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి కొన్ని కామెంట్లు, వైజాగ్కి వైన్ కోసం వస్తారు, కాఫీ కోసం కాదు, బీచ్కి వచ్చేది ఎంజాయ్మెంట్ కోసం, బీచ్లో హబ్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్ బీరు ఇవ్వాలి, మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకురావాలి. స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి కామెంట్లు ఇవి. వాళ్ళ విధానం ఏంటనే స్పష్టంగా చెప్పారు, అంతేగా. ఈ కూటమి ప్రభుత్వ విధానం ఏంటనేది అయ్యన్న పాత్రుడు గారు స్పష్టంగా చెప్పారు. మేము ఈ కూటమి ప్రభుత్వం పాలసీ ఏంటి? ఇసుక ఫ్రీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం, మద్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి 99 రూపాయలకి మద్యం అని చెప్పి తాగండి, తాగి పోగండి, ఎంజాయ్ చేయండి. సో పేకాట క్లబ్బులు, జోద క్రీడలు, రికార్డింగ్ డ్యాన్సులు, అదేవిధంగా క్యాసినోలు, అట్లానే ఇంకొన్ని రోజులు పోతే ముంబైలో ఒక ఏరియా ఉంది, ఆ టైప్ ఆఫ్ కేంద్రాలకు కూడా అఫీషియల్గా పర్మిషన్ ఇస్తారేమో. లేదంటే విశాఖపట్నం వచ్చేది టీ తాగటానికి కాదు, వైన్ తాగటానికా? స్పీకర్ అయినా నువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి అయినా నువ్వు, నీకు మామూలుగానే నోటి దోలు ఎక్కువ, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది పిచ్చివాగుడు వాగుతూ ఉంటావు. విశాఖపట్నం ప్రజలు అంటే విశాఖపట్నానికి ఎవరు వచ్చినా ఇంక దానికోసం అని తాగడానికని వస్తారా? అంటే ఇప్పుడు విశాఖపట్నం ఎవరు పోయినా తాగడానికి పోతున్నట్టు లెక్క నీ దృష్టిలో. అంటే ఈయన తాగబోతు కాబట్టి ఈయన తాగుతూ ఉంటాడు కాబట్టి అందరూ తాగడానికి వస్తారనా? అంటే బీచ్లకు వెళ్ళే ప్రతి ఒక్కరు తాగడానికి వెళ్తున్నట్టేనా? ఇప్పుడు వరకు ఆ సంస్కృతి ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. తాగుతారు సార్, నేను కాదంటలేదు. తర్వాత ఎక్కడో తాగేవాళ్ళు ఉంటారు, తాగినాళ్ళు అందరిని అంటలా. తాగేవాళ్ళు ఎట్లా బయటికి వెళ్ళి ఎక్కడో బార్లోనో, బార్ అండ్ రెస్టారెంట్లోనూ తాగుతారు. కానీ ఇప్పుడు బీచ్ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో అట్లా ఎక్కడా లేదు. అది ఎక్కడో గోవా లాంటి దగ్గర ఉంది, ఇంకా వేరే బీచ్లో కూడా ఇల్లు ఉండదు. ఎక్కడన్నా హోటల్స్లో ఉంటే హోటల్స్ లోపల ఉంటాయి. ఇప్పుడు అల్లే ఉంటారు, బయటే హట్లు పెట్టి లైన్గా అక్కడే మందు తాగి చిందులు వేసి అక్కడే రికార్డ్ డ్యాన్సులు పెట్టాలంటున్నాడు ఆయన. గొప్ప సంస్కృతి కదా. మన ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన సంస్కృతి అదే కదా, మనకి కొత్త సంస్కృతిని తెచ్చారు కదా. విశాఖపట్నం అంటే ఏం గుర్తొస్తారు? అరకు, పాడేరు, కాఫీ తోటలు, అట్లానే మంచి సముద్రము, కైలాసగిరి, కాఫీ తోటలు. అరకు కాఫీ ఎంత ఫేమస్. సో విశాఖపట్నం అంటే ఈరోజు ఓ మంచి సిటీగా, పెట్టుబడులను ఆకర్షించే నగరంగా, హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా, ఓ మంచి కల్చర్ ఉండేటటువంటి దానిలాగా ఉన్నటువంటి నగరాన్ని, కనపడుతున్నటువంటి నగరాన్ని పాడు చేయాలనేటువంటి ఉద్దేశం కాకపోతే అంటే వాళ్ళ ప్లానింగ్ చెబుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ప్రతి బీచ్లో ఒకవేళ వాళ్ళ ప్లానింగ్ అదే అయ్యి ఉండొచ్చు సార్. కానీ ఆ ప్లానింగ్లు చెప్పుకోవడానికో, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు కదా. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీకెందుకు ఈ కాంట్రవర్సీ కామెంట్స్ అని? కాంట్రవర్సీ ఆయన పేరే కాంట్రవర్సీ నాయుడు కదా, కాంట్రవర్సీ అయ్యన్న పాత్రుడు కదా. సో ఆయన కాంట్రవర్సీలో మాట్లాడతాడు. ఆయన నోటు తెలిస్తే మహిళా హోంమంత్రిని సంకనాకమని ఆయన మాట్లాడిన మాటలు, అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు, మహిళా హోంమంత్రిని సంకనాకండి, రోజా గారిని ఉద్దేశించి మాట్లాడి మగతనం చూపిస్తాను, ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇట్లా మందు దాగి పిచ్చివాగుడు వాగాళ్ళకి ఇట్లాంటి మాటలే వస్తాయి. సో ఆయన ఇప్పుడు కూడా విశాఖపట్నం అంటే వైన్కి ఫేమస్, ఇక్కడికి వచ్చి మందు ఆడడానికి వస్తారు, మందు ఆడడానికి రండి అందరినీ, బీచ్ల్లో మందు పెడతారంట. అంతమంది బికినీ డ్యాన్సులు షో పెట్టాలని చూసారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు అంతా మహిళా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ గొడవ చేస్తే ఆ బికినీ షోను ఆపారు. ఇప్పుడు పెడతారేమో బికినీ షోలు, విశాఖపట్నం బీచ్లో బికినీ షోలు, ఇప్పుడు మద్యం, చీర్ గాల్స్, రికార్డ్ డ్యాన్సులు. అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో రోజు జరిగాయి కదా, రోజు జరిగాయి. విశాఖపట్నం బీచ్లో కూడా పెడతానంటున్నారు. బీర్ ఫెస్టివల్ పెడతారు. బీచ్ ఫెస్టివల్లో, బీర్ ఫెస్టివల్లో అన్నీ ఉంటాయి కదా. బీచ్ ఫెస్టివల్ అని పెట్టి దాంట్లో బీర్లు, మందు, 99 రూపాయల మందు, తాగండి, ఓగండి, అమ్మాయిలు, చీరగాల్స్. కూటమి ప్రభుత్వంలో రోజు జరిగేదే కదా. పేకాట క్లబ్బులు అక్కడే, ఇంకా నయం అక్కడే బోటు ఒకటి పెట్టి అక్కడే ఆడటానికి క్యాసినో లాగా సెట్ వేస్తే, ఇప్పుడు గోవాలో ఉంటాయి కదా, అది కూడా పెట్టేసేయండి, అయిపోయింది. ఈ రాష్ట్ర సర్వనాశనం కోరుకున్నారు కదా మీరు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే విద్య, వైద్యం, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి రేషను, ఇంటింటికి పెన్షను, నాణ్యమైనటువంటి విద్య, నాడు నేడు స్కూళ్ళు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 పైగా హెల్త్ క్లినిక్లు, 10,000 పైగా డిజిటల్ లైబ్రరీలు. ఎంత అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నాశనం కోరుకున్నారు కదా. కోరుకొని ఈరోజు ఇంటింటికి మద్యం, చీర్ గాల్స్, క్యాసినో, జోద క్రీడలు,
పేకాట క్లబ్బులు, బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్, రికార్డ్ డ్యాన్సులు ఈ కోరుకుంటున్నారు కదా. అంటే ఈ రాష్ట్రంలో మేము ఏ విధంగా పరిపాలన చేసాం, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసామో ఒకసారి కంపేర్ చేసుకొని ప్రజలను కూడా గమనించమని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారు తీనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.